మీకొక విషయం చెప్తాను కదా! అదేంటంటే మా పాపకు సంబంధించిందండి. నేనైతే ఫిట్స్‌కి సంబంధించి మా పాపకి పట్టీలు పెడతా అనమాట. అసలెందుకు పట్టీలు పెడతా అన్నది మీకు ఎందుకు చెప్తాను. అంటే పాప నిద్దట్లో కూడా నైట్ టైమ్ నిద్దట్లో కూడా లెగిసిపోతుందనమాట. లెగిసిపోయి వెళ్ళిపోతుంది. నేను ఆ టైంలో ఒకవేళ నిద్రపోయి గాని ఉంటే తన పట్టీల సౌండ్ ఎక్కడుంటే కొద్దిగా చూడడానికి తెలుస్తుందనమాట. అందువల్ల నేనైతే పట్టీలు పెడతాను. నేను నార్మల్‌గా అనడానికైతే పెట్టను. కానీ పట్టీలైతే మొన్నైతే విరిగిపోయినియి. విరిగిపోయి ఎక్కడో పట్టీ కూడా పడిపోయింది. తర్వాత మొత్తం అంతా ఇల్లంతా ఊడ్చేటప్పుడైతే నాకు పట్టీ కనిపిచ్చింది. అది మళ్ళీ జాగ్రత్త చేశాను. దాన్నైతే నేను మళ్ళీ సరిచేసి అయితే మళ్ళీ పాపకైతే పెట్టాలి. పట్టీలు లేకపోతే ఏమవుతుందంటే అది ఏ టైంలో లెగుస్తుందో అంటే సైలెంట్‌గా లెగుస్తుంది. సడెన్‌గా పడిపోద్దనమాట. అందువల్ల నాకు భయము. అందువల్ల నేను పట్టీలనైతే ఖచ్చితంగా పెడతాను. ఈ పట్టీలైతే ఖచ్చితంగా అవి సరిచేసుకొనైతే మళ్ళీ పెట్టాలి పాపకి. అదొక ప్రాబ్లమ్ మళ్ళీ ఇప్పుడు ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్ వచ్చిందనమాట. అంటే నైట్ టైమ్ ఇప్పుడు బానే పడుకుంటుంది. నైట్ టైమ్ సడెన్‌గా మధ్యలో అయితే లెగిసిపోతుందనమాట. మధ్యలో లెగిసి ఇంకా తనకు తానే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే సడెన్‌గా పడిపోయిందనుకోండి, చాలా ఇబ్బంది కదా! అలాగే 2 టైమ్స్ అయితే అలానే పడిపోయింది. అందువల్ల అయితే పట్టీలైతే తీయట్లేదు. ఈ పట్టీలైతే విరిగిపోవడం వల్ల అయితే ప్రస్తుతానికైతే పక్కన పెట్టేసాను. వాటిల్నైతే బాగు చేసి నెక్స్ట్ అయితే పెట్టాలి. పట్టీలైతే నాకు ఈ విధంగా యూజ్ అవుతున్నాయి. పట్టీలు నేను నార్మల్‌గా అనడానికే కాదు, నాకు ఈ విధంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఫిట్స్ వస్తాయి. ఒకరోజు ఫిట్స్ వస్తే ఏమి ప్రతిరోజు వచ్చే ఫిట్స్ వచ్చిన పాపకి మనం పట్టీలు పెడితే అసలు పాప ఎక్కడుంది? ఏంటి అంటే తను మాట్లాడలేదు కదా! తనకు ఆటిజం కూడా ఉంది. తను మాట్లాడలేదు. మే అంటే తను ఒకవేళ కదిలిందనుకోండి, పట్టీల సౌండ్ అయినా వినిపిస్తుంది కదా! పట్టీల సౌండ్‌తో అయినా సరే తను ఎక్కడుందో మనం చూడొచ్చనమాట. అంటే ఒకవేళ ఇంట్లోనే నేను చివరి గదిలో ఉన్నాననుకోండి, నేను వంట చేస్తూ నేను పాపని పిలుస్తూ ఉంటాను. నేను నా పని నేను చేసుకున్నా పాపని అలా పిలుస్తూనే ఉంటాను. అంటే ఎక్కడుంది? ఒకవేళ గాని తను గాని విన్నదనుకోండి, మాట్లాడకపోయినా కొంచెం దగ్గరలోకొచ్చి కనిపిస్తదనమాట. అదే నాకు పట్టీలున్నాయనుకోండి, కొంచెం నడుస్తుందన్న విషయం నాకు తెలుస్తుంది గదా! అందుకని మెయిన్‌గా నేను పట్టీలు పెడతాను పాపకి. ఇప్పుడు ఆ పట్టీలు కూడా లేకుండా పోయాయి. ఇప్పుడు వాటిని బాగు చేసి మళ్ళీ పట్టీలైతే పెట్టాలి.